హలో అండి. ఈ వీడియోలో రైల్వే స్టేషన్ నుంచి గోవిందరాజ్ టెంపుల్కి ఎలా వెళ్ళాలో చూద్దాము. సో ఇది మెయిన్ తిరుపతి రైల్వే స్టేషన్ యొక్క ఎగ్జిట్ పాయింట్. సో ఇలా మీరు ఎగ్జిట్ నుంచి బయట వచ్చాక లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళాలి. సో రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ యొక్క డిస్టెన్స్ చాలా తక్కువే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. ఒకవేళ మీరు బస్ స్టాండ్ సైడ్ నుంచి వస్తుంటే ప్రిఫర్ ఆటో ఆర్ బైక్. సో ఇది కూడా ఒక ఎగ్జిట్ పాయింట్, బట్ ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇది దాటుకొని ఇలా ఫ్రంట్కి వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ ఫ్రంట్లో కనిపిస్తున్న హోటల్ గుర్తుపెట్టుకోండి, హోటల్ అన్నపూర్ణ. సో అక్కడి నుంచి స్ట్రైట్కి వచ్చాక సో ఇక్కడ రైట్ తీసుకోవాలి. సో ఇక్కడ హోటల్ గుర్తుపెట్టుకోండి, అన్నపూర్ణ రెస్టారెంట్. సో దాని పక్కన ఉన్న షీట్లోనే మనం లోపలికి వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తే సరిపోతుంది. ఒకవేళ మీరు బస్ స్టాండ్ సైడ్ నుంచి వస్తుంటే బస్ స్టాండ్ సైడ్ నుంచి కూడా నడుచుకొని రావచ్చు, కానీ అది కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. సో ఈ గేట్స్ వచ్చాయనుకోండి, గేట్స్ టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయినట్టే మీరు. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తున్న స్ట్రీటే టెంపుల్ యొక్క మెయిన్ స్ట్రీట్. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో ఇదంతా టెంపుల్ యొక్క ఎంట్రన్స్. సో ఇక్కడ చూసుకుంటే మీరు షాప్స్ కూడా ఉన్నాయి, మీరు ఏమైనా పర్చేజ్ చేయాలంటే చేయొచ్చు. సో అలా గోపురం నుంచి లోపలికి వచ్చాక సో ఇలా స్ట్రైట్గా వెళ్ళడమే. సో ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గర అయితే రీచ్ అయిపోయాం మనం. అక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది టెంపుల్ యొక్క ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం అది కూడా. ఇక్కడ కనిపిస్తున్న ఏనుగులు ఎవ్రీ సాటర్డే 5 నుంచి ఇక్కడ ఉంటాయి. సో ఆ గోపురం దాటుకొని ఇలా స్ట్రైట్గా వచ్చారనుకోండి, టెంపుల్ యొక్క ఫ్రంట్ సైడ్కి అయితే రీచ్ అయిపోతారు. సో ఇప్పుడు మొబైల్ కౌంటర్ గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది మొబైల్ కౌంటర్. సో దాని పక్కనే ఉన్నది మొబైల్ లీసింగ్ కౌంటర్. సో ఇది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇప్పుడు టైమింగ్స్ అండ్ టికెట్ ప్రైస్ చూద్దాం. సో మొబైల్ కౌంటర్ పక్కనే మీకు టికెట్ కౌంటర్ ఉంటుంది. సో ఇవి టైమింగ్స్ అండ్ టికెట్ ప్రైసెస్. సో ఇక్కడ మీరు టికెట్ తీసుకొని ఇలా కొద్దిగా ఫ్రంట్కి వచ్చి లెఫ్ట్ తీసుకొని సో అక్కడ అందరూ వెళ్తున్న క్యూలో మీరు వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది, ఆ తర్వాత 20 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. అండ్ దర్శనం టైమింగ్ వచ్చేసి ఫ్రీ దర్శనం అయితే 1 అవర్ పడుతుంది, 20 రూపీస్ టికెట్ అయితే అరౌండ్ 30 to 40 మినిట్స్ పడుతుంది. సాటర్డే అయితే ఇంకొంచెం రష్ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం లేట్ అవ్వచ్చు. సో ఇది టెంపుల్ యొక్క లోపల వ్యూ. మనకు మొబైల్ ఇక్కడ వరకే ఎంట్రీ ఉంటుంది. సో మీరు మొబైల్ లాకర్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళచ్చు. సో దర్శనం అయిపోయాక అలా ఎగ్జిట్ అయ్యి సో ఇలా కొద్దిగా ఫ్రంట్కి వచ్చి ఇక్కడ కొద్దిగా ఫ్రంట్కి వచ్చి ఇక్కడ లెఫ్ట్ తీసుకొని అలా పైకి వెళ్ళారనుకోండి, అక్కడే ఫ్రీ అన్నప్రసాద కేంద్రం ఉంటుంది.
అండ్ దాని యొక్క టైమింగ్స్ చూసుకోగలరు. 11 AM నుంచి 4 PM వరకు ఇక్కడ కనిపిస్తుంది అన్నప్రసాద కేంద్రము.